ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకొని బాగా ఉడకబెట్టుకున్నాను. వాటర్ లేకుండా బాగా ఉడికిన మిశ్రమాన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 కప్స్ సేమియాకి 2 ఎగ్స్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఎగ్స్ వేరొక బౌల్‌లో వేసుకొని ఉప్పు, కారం బదులు మిరియాల పొడి వేసుకోవచ్చండి. నేను మిరియాల పొడి వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేరొక బౌల్‌లో తీసుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని ఇంకొక బౌల్‌లో ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఈ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. 1/2 టీ స్పూను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న సేమియా, ఎగ్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. My next సేమియా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.